ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలమే మిమ్మలను మీ కుటుంబాలను ఈ అరుణోదయము దేవుని యొక్క మహిమా ప్రభావములు పొందుకొని ఆయన వాక్కుల చేత ఆత్మీయతలో కట్టబడుదురుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 116 కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాం. 116వ కీర్తన 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. ఈరోజు వాక్యము చెబుతున్న మాట, ఏ విషయములో కృంగి ఉన్నా ఆయన నిన్ను రక్షించువాడు. ఆయన యెహోవా సాధువులను కాపాడువాడు, ఆయన రక్షించువాడు. సాధువు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యందు మరి భక్తి శ్రద్ధలతో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంతో ఆయనలో నీవు ప్రతి ఒక్కరూ కూడా ఇమడబడి ఉండాలి. ఆయన ధ్యాసలోనే, ఆయన శ్వాసలోనే, ఆయన చెప్పిన నిబంధనలో నీవు ఉండగలిగితే ఈ ఉదయము చెబుతున్న మాటల్లో ఆయన నీ ప్రాణాన్ని, నీ కలిగిన సమస్తమును కూడా రక్షించువాడు. ఎందుకంటే సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో 29వ వచనములో, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణమును తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడగు నీ ప్రాణమును నీ దేవుడైన యెహోవా యొద్ద నిన్ను జీవపు మాటలు కట్టబడిన ఒక్కడు ఒడిసెలతో రాళ్లను విసిరి ఆయన శత్రువుల ప్రాణాన్ని విసర్జించి ఉన్నాడు, విసిరివేయి ఉన్నాడు. ఇక్కడ విసిరివేస్తానని చెప్తున్నాడు. ఎవరిని? ఒకవేళ నిన్ను హింసించేవారు ఉండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉండొచ్చు, నిన్ను ఎదగనివ్వకుండా నిన్ను ఆటంకపరిచేటువంటి ఉద్దేశాలు ఎవరిలోనైనా ఉన్నప్పటికీ జీవపు మాటలు కట్టబడిన దేవుని మాటల చేత నీవు కట్టబడి వడిసెలతో రాయుని విసిరి కొట్టినట్లు శత్రువు ప్రాణాన్ని ఆయన విసిరి కొడతాడని ఇక్కడ చెప్తున్న మాట. అంటే ఈ మాటకు అర్థము, ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. కొన్నిసార్లు మీరు చూడండి, దేవుడు పిల్లలు వెళ్తున్నప్పుడు, దేవుడు సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు, వాళ్ళు పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, ఆత్మీయతలో కొన్ని వ్యతిరేకతలు వీళ్ళని ఎదగనివ్వకోకుండా వీళ్ళని పాడు చేయాలని అపవాది తంత్రాలు మనుషుల్లో పనిచేస్తుంటాయి. ఇక్కడ శత్రువు ప్రాణం అంటే శత్రువు ఎవడు? ప్రధాన శత్రువు సాతానుగాడే. ప్రతి మనుషులను దేవుణ్ణి దూషించట్ల, మనుషులలో ఉన్న చీకటాత్మలను దేవుడు దూషిస్తున్నా. చీకటాత్మలు, భ్రమపరిచే ఆత్మలు, కృంగదీస్తున్న ఆత్మలు ఉంటాయి. కొన్నిసార్లు చూడండి, వారు ఎవరితో ఏమీ లేకపోయినా సమాధానం వెళ్తున్నప్పటికి కూడా వారిని ఏదో రకంగా పాడు చేయాలని కొందరు పన్నాగం పన్నుతూ అపవాది క్రియలు చేస్తుంటారు. ప్రభు చెప్తున్న మాట, అపవాది అయిన సాతాను యొక్క వాడి యొక్క కుయుక్తులన్నీ కూడా ఆయన పారజోలుతున్నాడు, విసిరి కొడుతున్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. కీర్తన గ్రంథములో 3వ అధ్యాయంలో 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా మోహరించినను భయపడను. ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నటువంటి మాట, ఎవరు నాకు ఆధారం అంటే దేవుడే నాకు ఆధారం, యెహోవాయే నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారము. అందువల్ల నేను పడుకొందును, నేను మేల్కొందును, నేను ఇదిగో నా మీద 10,000 మంది దండెత్తి మోహరించిన నేను భయపడను. కారణం ఏంటంటే ఈరోజు నిన్ను రక్షించి
నిన్ను నీకు విరోధమైన వాటిని తొలగించగలిగిన దేవుని సన్నిధిలో ఆయనను ఆధారం చేసుకోవాలి. దావీదుకి దేవుడే ఆధారం, దేవుడి మీద ఆధారమై ఉన్నాడు కాబట్టి దేనికి నేను భయపడనని వాక్యం చెప్తున్న మాట. చూడండి, దశలోనికి సంఘముతో 2వ దశలోనికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమై ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపి ప్రేమ విస్తరించి ఉన్నది. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్లో మీరు చదివితే, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నారు, విశ్వాసములో బహుగా అభివృద్ధి పొంది ఉన్నారు, మంచిదే. ప్రతి విషయంలో కూడా మీరు గమనించాలి, చివరి మాటలో పౌలు గారు అక్కడ ఖచ్చితమైన బోధ బోధిస్తున్నారు. అక్కడ ఎదుటివాని ఎడల చూపించే ప్రేమ విస్తరించబడి ఉండాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడే. ప్రేమ కలిగి మనం జీవించాలి, ప్రేమ విస్తరించబడాలి. ఈరోజు మనం చూస్తే విశ్వాసంలో ఉన్నారు, బాగానే ఉంది, ప్రార్థనలో ఉన్నారు, బాగానే ఉంది, వాక్యం వింటున్నారు, బాగానే ఉంది. కానీ నీ ఇంట్లో ఉన్న వారిని, ఒకవేళ నీ మాట వినకపోవచ్చు, ఒకవేళ నీకు ఎన్నో కాని మాటలు నిన్ను అనొచ్చు, కానీ ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, నువ్వు క్రీస్తు ప్రేమ వారిలో చూపించాలి. సంఘములో వస్తున్నటువంటి వారిలో విభేదాలు ఉండకూడదు. ఒకరి మీద ఒకరికి ఏమి విస్తరించాలంట? ప్రేమ విస్తరించబడాలి. సేవకుల మీదకి సేవకులు, ఒకరికొకళ్ళు ప్రేమ విస్తరించబడాలి. అందువలనే దేవుడు మనల్ని నియమించి, అప్పుడు నీవు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆయన నిన్ను విస్తరింప చేస్తాడు. ఒకటి, నిన్ను రక్షించటానికి ఆయన సన్నిధిలో ఆయనకి లోబడి ఉండాలి. 2, ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే ఇదిగో ఎటువంటి పరిస్థితులైనటు నుంచి వాటిని విడిపిస్తాడు. 3, క్రీస్తు ప్రేమలో మనము ప్రతి విషయంలో విస్తరించబడాలి. సామెతల గ్రంథములో 16వ అధ్యాయము 23వ వచనంలో చదువుతున్నప్పుడు, జ్ఞానుల హృదయము వారి నోటికి తెలివి కలుగు చేయును, వాని పెదవులకు విద్య విస్తరింప చేయును. వారి పెదవులకు విద్య విస్తరింప చేయును. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కొందరు విద్య లేని పామరులు ఉన్నారు, విద్య కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే, దేవుడు నేర్పించేటువంటి ప్రతి మాట, విద్య, వినయము, భయభక్తులు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఇమడబడి ఉన్నాయి. చాలామందిలో ఏముండాలంటే, విద్య కలిగినటువంటి పెదవులు ఇదిగో విస్తరించబడాలి. ఈరోజు మనం చూస్తే ఎంతో గొప్పగా చదువుకున్నారు అనుకోండి, దేనికో బానిస అయిపోయి ఉంటాడు. గొప్పగా చదువుకున్నారండి, కానీ హీనమైనటువంటి పరిస్థితిగా ఒక ఎంచుకొని వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని పతనం చేసుకున్నారు చదువుకున్న వాళ్ళే అని చెప్తారు. ఇక్కడ వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నీ పెదవులకు విద్య అనేది ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటలు, దేవుడు చెప్పిన ప్రతి మాటలు నీ హృదయంలో ఉండాలి. దానికి తగినట్లుగా నడుచుకోవాలి. అప్పుడు నువ్వు విస్తరించబడతావు. అప్పుడు నీకు దైవ జ్ఞానము కలిగి ఉంటుంది. అప్పుడు దైవ జ్ఞానము చప్పున నీవు విస్తరించబడి ఆశీర్వదించబడతావు. హోషేయ గ్రంథములో 14వ అధ్యాయము మనము 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మీ పాపములన్నిటినీ పరిహరింపుము. ఇక్కడ మీరు గమనించాలి, మీ పెదవుల నుండి వచ్చుచున్న ప్రతి ఒక్కటి నీవు అంగీకరింపవదనని అవు మాకు కలదని ప్రభు ఇక్కడ చెబుతూ, ఇక్కడ మాటల్లో మీరు గమనించినట్లయితే, మాటలు మొదటిగా సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు మీరు తిరగాలి. మీరు ఆయనతో చెప్పవలసినటువంటి ప్రతి విషయం ఏంటంటే, దోషమో పాపమో
లోపము పరిహరించబడాలి. పరిహరించుకోకుండా ఆయన వైపు తిరిగాను, నేను ఆయనతో నడుస్తున్నాను, ఆయనతో జీవిస్తున్నానంటే ఇక్కడ మీరు గమనించాలి, దేవుని వాక్యం ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో ఇది ఆత్మ సంబంధముగా దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఒప్పింపు కలిగి ఉండాలి. మొదటిగా నువ్వు విస్తరించబడాలంటే ముందు నీలో పరిహరించబడాలి. బలహీనతలే కానీ లోపము కానీ పరిహరించుకోకుండా నువ్వు దేవుడికి ప్రతి కార్యాలను పొందుకోవాలంటే ముందు నువ్వు పరిహారములోనికి రావాలి. అంటే నువ్వు ఒప్పింపబడాలి దేవుని యొద్ద. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించబడి ఉన్నది, మీరు ప్రయత్నము చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. దేని మీద ఆసక్తి? ఈరోజు మనం చూస్తే లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ఎలా బ్రతుకుతాము, ఏం చేస్తున్నామని చెప్పి లోకములో తప్పు చేయని, ఒప్పు చేయని, పాపం చేయని, వ్యసనంలో, బలహీనతలో ఉన్నాయి, ఏదో రకంగా మేము గెట్నవుతున్నాం. అది కాదండి, పరిహరించబడాలి. సంఘములో నీవు ఆత్మ సంబంధమైన విషయంలో ఆసక్తి కలిగి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగున విషయంలో అని మీరు అన్ని విషయములో కూడా విస్తరించబడాలి. ఇది దేవుడు వాక్యం చెప్తున్నమాట. అప్పుడు నిన్ను, నీ ప్రాణాన్ని రక్షించటం, దేవుడు నీకు కావలసినది సమకూరుస్తాడు. క్రీస్తు ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావు. సంఘములో నువ్వు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన మాటలు. ఈ మాటల చొప్పున నీవు నీ కుటుంబాన్ని స్థిరపరుచుకో. దేవుడు నిన్ను అన్ని విషయంలో కూడా సంఘానికి చెంది, సంఘానికి వెళ్ళి ఉపదేశమును నేర్చుకొని, ఉపదేశము చేత ఆత్మీయతలో కట్టుకో. ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు మందిరానికి వెళ్తాను, నాకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తానంటే కుదరదు. ప్రభు పరిశుద్ధుడు, ఆయన్ని వెంబడించువారు పరిశుద్ధులుగా ఉండాలి. మరి నువ్వు తీసుకున్న తీర్మానమును బట్టే నీ అభివృద్ధి ఎక్కడ ఉంటుంది, నీ పరిహరించబడతావు, నువ్వు దీవించబడతావు. అన్ని విషయములు నిన్ను ఆయన కృప చొప్పున ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి అయ్యా, ప్రతి ప్రాణాన్ని రక్షించువాడవు నీవు, ప్రతి ప్రాణాన్ని విమోచించువాడు, శత్రువుల చేతుల నుంచి తప్పించువాడు, క్రీస్తు ప్రేమలో నడిపించువాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ అట్టి క్షేమం పొందుకొని సంఘములో, సహవాసములో, ఆత్మీయతలో మరింతగా అన్ని విషయాల్లో విస్తరింపచేసి విస్తారముగా మీ సన్నిధిలో, ఆత్మీయతలో, మీ ఆత్మ సంబంధమైన కృపచేత నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.